Satya Gavade Vipade Sadhana
Swaha
तस्य नत्पतयो मृडयन्तु स्वाहा क्षेत्रस्य पते मधुमन्त्रमूर्तिं धेनुरिव वयो अस्मासु दुक्ष्वा अदुष्टुतं कृतमिव सुपूतमृतस्य नत्पतयो मृडयन्तु स्वाहा क्षेत्रस्य पते मधुमन्त्रमूर्तिं धेनुरिव वयो अस्मासु दुक्ष्वा अदुष्टुतं कृतमिव सुपूतमृतस्य नत्पतयो मृडयन्तु स्वाहा क्षेत्रस्य पते मधुमन्त्रमूर्तिं धेनुरिव वयो अस्मासु दुक्ष्वा अदुष्टुतं कृतमिव सुपूतमृतस्य नत्पतयो मृडयन्तु स्वाहा स्वाहा अग्ने नमः ओम स्वाहा देवसविताप्रसुवा ओम शिवाङ्गभैरवाय स्वाहा ओम भैरवाय स्वाहा ओम महाभैरवाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा ओम सोमाय स्वाहा ओम सोमाय स्वाहा ओम गंधर्वाय स्वाहा ओम अप्सराय स्वाहा ओम सप्तप्रजापतिभ्यः स्वाहा ओम अष्टवसु ओम ईशानाय स्वाहा ओम विष्णवे स्वाहा ओम काली स्वाहा ओम शिवाय स्वाहा ओम शिवाय स्वाहा वायवे स्वाहा ओम कुबेराय स्वाहा ओम धनराजाय स्वाहा ओम विश्वामित्राय स्वाहा ओम योगमाय स्वाहा ओम अधिष्ठाय स्वाहा ओम शिवरत्ने स्वाहा ओम नवमंचे स्वाहा ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि 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 तत्पुरुषाय नमः ओम भूः स्वाहा अग्ने नमः ओम भूः स्वाहा स्वाहा यथाशक्ति अस्मिन् श्री उमामहेश्वर स्वामिनः क्षेत्रे स्थापित सप्रासाद स्थित श्री उमामहेश्वर स्वामी
देवता षट्विंशति वार्षिकोत्सव समये यथाशक्ति चंडी हवनं ब्राह्मण द्वारा कारयिष्ये। नमो नमः। उमामहेश्वर भगवान की जय। ఈ కుంభాభిషేకము రెండవ రోజు. ఇప్పటి వరకు మనము ఇక్కడ స్థాపన చేసుకున్నటువంటి దేవతకు సంబంధించిన పూజ హోమ కార్యక్రమం సమాప్తమైంది. ఇప్పుడు చండీ హోమం ఇక్కడ స్థాపన చేసుకున్నటువంటి వారి దేవత హోమం మాత్రమే ఇప్పటి వరకు. ఇప్పుడు చండీ హోమం ప్రారంభమవుతుంది. చండీ హోమం దాదాపు గంటన్నర 2 గంటలు పడుతుంది ఇప్పటి నుంచి. తర్వాత చండీ హోమం తర్వాత చండీ హోమం సంబంధించినటువంటి అమావాస్య పూర్ణావతి అంటే నిత్య పూర్ణావతి, పెద్ద పూర్ణావతి కాదు, కేవలం నిత్య పూర్ణావతి మాత్రమే అవుతుంది. తర్వాత ఈ చండీ హోమం నడుస్తుండగా నేను చెప్పినప్పుడు నిశ్శబ్దంగా దయచేసి ఎవరు మాట్లాడకుండా 11:30, 11:30 ప్రాంతంలో కుంకుమార్చన చేసుకున్నాను. కుంకుమార్చన సమాప్తం అవుతుంది. ఇక్కడ చండీ హోమం రెండు ఒకేసారి సమాప్తం అవుతాయి. దాని తర్వాత అందరికి కూడా అన్నప్రసాదం ఉంటుంది. కానీ దయచేసి ఎవరు మాట్లాడదు. ఎందుకంటే మన ఇటు చండీ హోమంతో పాటు అమ్మవారికి స్వాహ అంటారు. నేను నామం చెప్తాను, అప్పుడు మీరు అమ్మవారిలో కుంకుమ వాడాలి. మనం అన్నం చేసి నోరు తెచ్చుంటే నోట్ల కుక్కలు పోవాలి. నోరు చూసుకొని కుంకుమ పండుగ పోతారు, నోట్ల కుక్కలు కుక్కలు పోదు. అమ్మవారు కూడా స్వాహ నమ అన్నప్పుడే మీరు పెట్టి తీసుకుంటారు, లేకుంటే కూర్చు కూర్చు అన్నం పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఎక్కడ భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించండి. తర్వాత సాయంకాలము హంపి స్వామి వారి యొక్క సమక్షంలో స్వామివారి ఆధ్వర్యంలో కూడా ఈరోజు వసంత పంచమి ఉన్నది కాబట్టి స్వామివారి మరీ చెప్పారు, ఎవరైనా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళతోని అమ్మవారి పూజ చేద్దాము అంటే ఇదే కుంకుమార్చన సమానంగానే పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటే ఈ ఒక్కరోజు సాయంత్రం 6:30 వరకు రమ్మారండి. ఇక్కడ వస్తే ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తాము. పిల్లలు ఉంటే పిల్లలతో లేకుంటే పిల్లలకి వెళ్తే మీరు కూర్చొని మళ్ళా సాయంత్రము స్వామివారి సమక్షంలో కూడా అర్చన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనండి. తర్వాత అందరూ కూడా మనసులో శ్రీమాన్ ప్రేమ అంటూ ఉంటారు. తర్వాత ఇక్కడ 105 కలశాల స్థాపన అయింది. ఆ కలశాలు రేపు పొద్దున స్వామివారి యొక్క అస్తముల చేత మన దేవాలయం ఉన్నటువంటి 4 శిఖరాలకు అభిషేకం కలశాల జలాలు. ఆ జలాలను కలశాల మీద పోసినటువంటి జలాలు మళ్ళా అవి కొన్ని తీసుకొచ్చి అందరి మీద సంప్రోక్షణ చేస్తాం. ఆ నీళ్లు మన మీద పడితే చాలా మంచిది. మరి ఆ ఉన్నటువంటి కలశాలు కూడా వాటిని ప్రసాదంగా అందరికీ ఆ కలశాలు ప్రసాదంగా తీసుకోకూడదు. కేవలం అది స్వామివారి ప్రసాదం. మా ఇంట కలిసినప్పుడు వస్తున్నాయి కానీ మేము దుకాణం చేసుకున్నాం. మా ఇంట నీళ్ళు వస్తున్నాయి కానీ గంగ నీళ్ళు రావు. అవునా? గంగ నీళ్ళే ఇక్కడ దుకాణం చెప్పి ఇక్కడ తీసుకుపోయి కాబట్టి మా ఇంట 50 చెప్పులు మాత్రం మాకు అర్థం అని అనుకోకూడదు. మా ఇంట మరి గంగ నీళ్ళు ఎంత తీసుకుంటున్నాం? గంగ నీళ్ళు. అవునా? కాబట్టి దేని విలువ దానికే. కాబట్టి ఆ కలశాలు ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ కౌంటర్ ఉంది, 550 రూపాయలు చెల్లించి ఆ కలశాలు రేపు అక్కడ స్వామివారి చేతులతో శిఖరాలకు అభిషేకమైన తర్వాత ఆ కలశం మీద ఉన్నటువంటి ప్రసాదం కొబ్బరికాయ కలశము క్లోజ్ అవి మీకు ప్రసాదం కూడా జరుగుతుంది. అందరికీ కూడా ఎవరైతే ఆ కలశాన్ని రాసుకుంటారో ఆ రసీదు తీసుకొని రావాలి. మా దగ్గర నేను రాయించిన పనులు నాకేంటే ఎవరిని నాకు రసీదు చూపించాలి. కాబట్టి ఎవరికైనా కావాలంటే 550 రూపాయలు చెల్లించండి. ఆ కలశాలు ప్రసాదం తీసుకోండి. स्वाहा
प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मतां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोऽस्तुते। साङ्गायै सायुधायै सपरिवाराय भागवतीजाय चात्रे नागवल्ली द्वयहितं सहितं कवित्थं फलमहाहुतिं समर्पयामि नमस्ते। श्रीचक्रधारिणि आनंददायिनी श्रीचक्रधारिणि आनंददायिनी नादस्वरूपिणि ज्योतिस्वरूपिणि श्री भुवनेश्वरी राजराजेश्वरी अज्ञाननाशिनि पालय माम् अम्ब परमे आदिपराशक्ति पालय माम् अम्ब परमेश्वरी ललिता देवी अम्ब परमेश्वरी ललिता देवी सौभाग्यदायिनि पालय माम् सौभाग्यदायिनि पालय माम् सबलो जय जय अम्बे जगदम्बे जय जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे శుభయా ప్రదయాత్తంచ శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య పృథివ్యా. ఇప్పుడు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు పోయేటప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ఇట్లా వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఎవరు ఇవ్వనారని ఇప్పుడు వద్దు, తర్వాత ఇప్పుడు ఎట్లా తీసుకుంటారు చెప్పండి. ఇవ్వండి
मम उपात्त समस्त दुर्दक्षय द्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम शुभे शोभने मंगले मुहूर्ते अद्य पृथिव्यां जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोर्दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य प्रदेशे कृष्णा गोदावर्योर् स्वस्ति श्री विश्वावसु नाम संवत्सरे उत्तरायणे माघमासे శుక్లపక్షే మీ దగ్గర ఉన్నటువంటి నీళ్ళ చెంబే అనుకోండి, గ్లాసే అనుకోండి, అందులో పసుపు కుంకుమ అక్షంతలు సర్వే సప్తద్వీపావసుందరా ఋగ్వేదో యజుర్వేదో ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారక గంగే జయమునే చైవ రోద కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష తదంగత్వేన మహాగణపతి పూజనం చ కరిష్యే. చేతుల అక్షంతలు తీసుకోండి. సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వదా లంబోదరా నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతిదేవతాభ్యో నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాయామి, ఆసనం సమర్పయామి, పాదారవిందయో పాద్యం సమర్పయార్తే. అలంకారం పసుపు కుంకుమ గంధము మీ దగ్గర ఏది ఉంటుంది, మేము ఇచ్చినవి మీరు తెచ్చుకున్నాయి ఏముంటుంది. అలంకారార్తే సర్వాభరణార్తే అక్షతాన్ సమర్పయామి. గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాన్ కరీషిణీ ఈశ్వరీకుం సర్వభూతానాం తామిహోపహ్మయే శ్రియో దివ్యశ్రీ చంద్రమోతే వర్ణాని సుస్తే హరిద్రికా సుగంధ కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. మహాగణాధిపతి దేవతాభ్యో నమో నమః. సర్వాభరణార్తే గంధాక్షత పుష్పాన్ని సమర్పయామి. అక్షంతలు పూలు పెడుతుండే గణపతి మీద. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ఘనాధిపాయ నమః. ధూమాత్మకా సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత చరణారవిందార్పణమస్తు. అత గౌరీ పూజనం చ కరిష్యే. మళ్ళా చేతుల అక్షంతలు తీసుకోండి. అందరూ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ. గౌరమ్మ మీద నమస్కారం చేయండి. అస్మిన్ ఆరిద్ర బింబే మహాగౌరి ఆవాయామి స్థాపయామి పూజయామి. అక్కడ చండీ హోమం జరుగుతున్నది. అమ్మవారు ఇప్పుడు మీ యొక్క గౌరమ్మలో వచ్చి కూర్చున్నవారికి చెప్పుకోండి. ఇక మీ ముందర అమ్మవారు వచ్చి సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి చండీ హోమం జరుగుతున్నది. దానికి అనుకూలం అవునా. ఇంతమంది చండీ హోమం జరుగుతున్నది. ఈ చండీ హోమంతో పాటు ఆ మంత్రాలతో పాటు ఇక్కడ నామార్చన అమ్మవారికి. అక్కడ 700 శ్లోకాలతోటి చండీ హోమము, ఇక్కడ 108 నామాలతోటి. నేను చెప్పేది 108 నామాలు అర్చించాలి అందరం కూడా. మహాగౌరీ దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాయామి, ఆసనం సమర్పయామి, పాదారవిందయో పాద్యం. ఆకుతోని 3 సమర్తవే నిరణ్యస్వాన్ రవినో దేవసోమ. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రోభవస్త్రార్తే కార్పాసవస్త్రం సమర్పయామి. సర్వాభరణార్తే గంధాక్షత పుష్పాన్ని సమర్పయామి. గంధద్వారాంతురాదర్శ నిత్యపుష్టాన్ కరీషిణీ సమర్పయామి. మల్లికాదేవి సుగంధేది మాలాదిచ్చాన్ వయప్రభో మయా వృతాని పూజార్థాన్ పుష్పాని ప్రతిగృహ్యతాం పుష్పై పూజయామి. మహాగౌరీ దేవతాభ్యో నమో నమః. సర్వాభరణార్తే గంధాక్షత పుష్పాని సమర్పయామి. అమ్మవారి మీద అక్షంతలు పుష్పాలు పెడుతుంది. శ్రీమాత్రే నమః అనుకుంటుంది. గౌర్యై నమః, పద్మాయై నమః. కాళ్ళకు పసుపు పెట్టుండి, చెంపకు పసుపు పెట్టుండి అమ్మవారికి, రుసులకు బొట్టు పెట్టుండి, ఎత్తులో పువ్వు పెట్టుండి అమ్మవారికి. భావించుకోండి, మేము చెప్పాము మీ ముందర అమ్మవారికి కూర్చున్నది. మీ అందరి ముందర అమ్మవారు వచ్చి కూర్చున్నది. ఒక ఇంటికి ముత్తైదులు ఇస్తారు. ఏం చేస్తారు? ఇంటికి శుక్రవారం
వసంత పంచమి శుక్రవారం ఇంటికి ముత్తైదురా అంటాం మనం. వచ్చిన ముత్తైదుకి ఏం చేస్తాం? రాగానే పుట్టినలు వేదాయ నమః, విజయాయ నమః, దేవసేనాయ నమః, స్వదాయ నమః, స్వహాయ నమః, దేవసేనాయ నమః, మాతృభ్యో నమః, లోకమాతృభ్యో నమః, దృచ్ఛేన. మీ ఇంటి దేవత ఎవరు? దేవుడు ఎవరు? పార్వతీ రాజరాజేశ్వరుడా, లక్ష్మీ నరసింహస్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి, పోచమ్మ, ఎల్లమ్మ, మహా అతిశయ సౌందర్య లావణ్యాయే నమో నమః. ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయే నమో నమః. ఓం సదా పంచదశాత్మికా స్వరూపాయే నమో నమః. ఓం కస్తూరింద్రకోల్లాసని. ఓం భస్మరేఖాంకిత లసన్మాస్తకాయే నమో నమః. ఓం విగతాంబోరు అదలలోచనాయే నమో నమః. ఓం శరచ్ఛాంపేయ పుష్పనాశికాయే నమో నమః. ఓం సుభక్రదాడిని బీజరదనాయే నమో నమః. ఓం స్థూలముక్తాలోదర సుహారాయే నమో నమః. ఓం గిరీశబద్ధమాంగళ్య మంగళాయే నమో నమః. సారంజితాయే నమో నమః. ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయే నమో నమః. ఓం సుపద్మరాగ ఓం సచామార రమావాణి విదితాయే నమో నమః. ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయే నమో నమః. ఓం భూతేశ లింగనోద్ధృత పులకాంగాయే నమో నమః. ఓం అనంగజనకపాంగ వీక్షణాయే నమో నమః. నమో నమః. ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయే నమో నమః. ఓం శశాంక కండ సంయుక్త మకుటాయే నమో నమః. ఫలభీష్టదాయే నమో నమః. ఓం శ్రీ అవ్యాజ కర్మా పరిపూరితాయే నమో నమః. ఓం సహస్ర సూర్య సమాయుక్త ప్రకాశాయే నమో నమః. రత్న చింతామణి గృహ మధ్యస్థాయే నమో నమః. ఓం ఆనివృత్తి గుణాధిక్య రహితాయే నమో దాసాయే నమో నమః. ఓం జగత్ సుభాగ్ని శుభ సాక్షిభూతాయే నమో నమః. ఓం మహాపాపోగ పాపనాం వినాశిన్యే నమో నమః. ఓం సమస్త హృదయాంభోజ నిలయాయే నమో నమః. ఓం ఓం సహస్రార సరోజ జవాదిస్తాయే నమో నమః. ఓం పునరాం ఓం రమా భూమి సుతాలాజ్య పదాక్షాయే నమో నమః. ఓం ఓం సహస్రరథ సౌందర్య శరీరాయే నమో నమః. ఓం భావనామృత సంతుష్ట హృదయాయే నమో. శ్రీనాథ సోదరీభూత శోభితాయే నమో నమః. ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయే నమో నమః. ఓం సర్వోపాధి సంకల్పాయే నమో నమః. ఓం శ్రీ షోడశాక్షరీ మంత్రమధ్యగాయే నమో నమః. నమః. ఓం భక్తహంస పరిముఖ్య వియోగాయే నమో నమః. ఓం మాతృమండల సమాయుక్త లలితాయే నమో నమః. ఓం మండలైచ్చ మహాసత్యనాశ సత్వనాశిన్యాయే నమో నమః.
క్రూరబండ శిరచ్ఛేద నిపుణాయి నమో నమః. ఓం విధేయాయుక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. ఓం కామక్రోధాది షడ్వర్గనాశిన్యై నమో నమః. ఓం రక్ష ప్రజాపతి సుతావేశాధ్యాయ నమః. ఓం రతౌత్సుకా మహాదేవ్యై నమో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. నేను చెప్పే మాత్రం అందరికి వస్తుంది కావచ్చు, అక్షరం అంతా కూడా చెప్పండి. గంగా భవాని గాయే రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితా దశ శ్రీమాత్రే నమః. గంగా భవాని మంగళ నీరాంజన దీపం. ఎవరు కూడా లేవకండి. అక్కడ ఇంకా చండీ ఓం ఉన్నది. చండీ ఓం అయ్యేంత వరకు కూడా ఎవరు లేవద్దు. అందరు కూడా భవానీ కమదాసిని త్రిమూర్తి రూపం దేవి తవ దివ్య దర్శనం దేగి పాగి పాగి అజ్ఞానమోచని పాగి పాగి అజ్ఞానమోచని ఓ ఆదిశక్తి పరాత్పరి ఓం ఓం ఓం. నమస్కారం కరోమి. చేతులక్షంతో తీసుకోండి. కాచ్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. దివ్య మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. అక్షరం దండం పెట్టండి. ప్రదక్షిణ పూర్వక నమస్కారాన్ సమర్పయామి. చత్రమాచ్ఛాదయామి. అమ్మవారికి మంచి విషకర చత్రమాచ్ఛాదయామి. అక్షరం దండం పెట్టండి. చామరాం పూజయామి. నృత్యం దర్శయామి. దర్పణం దర్శయామి. గీతమాశ్రావయామి. ధ్వజానారోచార భక్తోపచార శక్త్యోపచార పూజాన్ సమర్పయామి. నమస్కారం కరోమి. అక్షంతలు తీసుకోండి. అందరూ చెప్పండి. మంత్రహీనం ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, రథోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః. అద్య పూర్వోచ్చరిత ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం బలో మహేశ్వర భగవాన్ కీ. భక్తుల భోళా శంకర నమః శివాయ గణపతి శంకర నమః శివాయ షణ్ముఖ శంకర నమః శివాయ. వేళ్లతో మృగీ ముద్రతో అర్చన చేస్తారు. ఏ అర్చన? కుంకుమ అర్చన చేస్తారు. ఎవరి మీద వేసినారా కుంకుమను? ఏ అమ్మవారు ఆమె? లలిత అమ్మవారిని మీరంటున్నారు. ఆమెనే లక్ష్మి, ఆమెనే సరస్వతి, ఆమెనే కాళి, అంతా ఆమెనే. ఎట్లా భావన చేస్తే ఆ పసుపులో గణపతిని భావన చేస్తే గణపతే వస్తాడు. ఆ పసుపులో వచ్చి చండీ పరాదేవతకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి చండీ మహాయాగాన్ని చేసినారు. అయితే శంకరుని దగ్గర కూర్చున్న వాళ్ళు ఎవరెవరయ్యా అంటే ఒక్కసారి యాద్ చేసుకోవచ్చు. 1 గణపతి, 2 3 పార్వతీదేవి. నాకెవరికి నోట్ నుంచి వినిపిస్తలేదు. పార్వతీదేవి. 4 నంది, 5 భృంగి, 5 భృంగి, 6 సర్పము, 7 చందమామ, 8
గంగమ్మ. మొన్న ఉత్తరాయణ పుణ్యకాలం రోజు కంఠేశ్వరంలో నాకు ఆశ్చర్యం వేసింది. శంకరుని పక్కకు 2 విగ్రహాలు ఎందుకు పెట్టిండయ్యా అని చెప్పి ఈవో సార్ అడిగినాడు. అడిగితే అయ్యగారు ఈ కంఠేశ్వరంలో గంగా పార్వతి ఇద్దరి కళ్యాణం చేస్తాము. ఓ మా భాగ్యం మంచిగా ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలం రోజు శివపార్వతుల యొక్క కళ్యాణం అని చెప్పి నేను పోతే ఇక్కడ గంగ వచ్చి కూర్చుంది. ఇది ఎక్కడ తప్ప అని ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఇద్దరు ఆయన భార్య సత్యమైన మాటే. ఆ మాటలో ఏమాత్రం కూడా అబద్ధం లేదు, సత్యమే. కానీ అట్లానే వివాహం కూడా చేసినాము. ఈ భగవంతుడు చాలా గొప్పవాడు. ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్క పని చేయిస్తూ ఉంటాడు. ఇంతకంటే ముందు ఉన్నటువంటి స్వామి శ్రీ 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 అభినవోద్దండ నరసింహ భారతి మహాస్వామి వారి చేత ఇక్కడ అద్భుతమైనటువంటి లింగ స్థాపన ఉమామహేశ్వర స్వామి వారి యొక్క స్థాపన చేయడం జరిగింది. ఇప్పుడు తదనంతరం శ్రీ 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 విద్యారణ్య భారతి మహాస్వామి వారి చేత మహాకుంభాభిషేక కార్యక్రమం రేపు ఉదయం 10 గంటల సమయానికి నిర్వర్తిస్తున్నాము అని ఇంతకు ముందే మన అర్చక స్వామివారు కృష్ణప్రసాద్ శర్మ గారు తెలియజెప్పడం జరిగింది. ఇంత పరమ అద్భుతమైనటువంటి అవకాశం మనందరికీ ఆ భగవంతుడు కల్పింపజేశాడు. ఎన్నేళ్ల కింద సంగతి ఇది? 25 ఏళ్ల కింద విషయం. ఇప్పుడు ఇవాళ నుంచి 26వ వార్షికోత్సవం. ఈ వసంత పంచమి రోజునే ఆ పరాత్పరుడు ఉదయం నుంచి అనేక రకమైనటువంటి అభిషేకాలు, అనేక రకమైనటువంటి పూజలు అందుకుంటూ ఇప్పుడు యజ్ఞము ద్వారా హవిస్సును స్వీకరించినటువంటి ఆ పరాత్పరుడు ఈ రోజు సాయంత్రం వేళ మరియు రేపటి రోజున కూడాను ఇంకా విశేషమైనటువంటి సేవలు పొందడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ పరాత్పరుడైనటువంటి ఉమామహేశ్వర స్వామి. ఇంకొకరు చెప్పలేదు ఎవరు. శంకరుని కారణం చేతనే భస్మమైపోయినాడు. ఎవరైనా నోటి నుంచి వచ్చింది మన్మథుడు. ఆ మన్మథుని యొక్క పుట్టినరోజు ఈ రోజు మదన పంచమి అని చెప్తారు. మన్మథుని యొక్క పుట్టినరోజు. ఈ విషయం ఎక్కడుందయ్యా అంటే లలితా ఉపాఖ్యానంలో చెప్పబడి ఉంది. వేదవ్యాస భగవానుని పిలుచుకొని నన్ను గురించి ఎవరైతే ఈ రోజున సేవిస్తారో, అంటే నన్ను అంటే ఎవరిని? శంకరుణ్ణే గాని పార్వతినే గాని సేవిస్తారో ఆ సేవించినటువంటి వాళ్లకు క్షేమం జరుగుతుంది అని చెప్పి ఎవరు చెప్పినారు? మన్మథుడు చెప్పినాడు. పార్వతీదేవి గోడున ఏడుస్తుంది. అయ్యా, నీ పైన ఒక అపవాదం వచ్చి పడ్డది. నీవు కళ్ళు తెరవగానే మన్మథుడు చనిపోయినాడు. మన్మథుడు చనిపోయిన తర్వాత ఏం జరిగింది? ప్రపంచంలో సృష్టి మొత్తం ఆగిపోయింది. అసలు చైతన్యం అంతా నిర్లిప్తమైపోయింది. ఎట్లా? ఏం చెయ్యాలి? అదిగో మనమేమో సంతోషంగా అనేకమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నాము. నా కళ్ళ ముందర పతివ్రత ఏడుస్తున్నది అని లలితామాత ఆ కామేశ్వరీ దేవి కామేశ్వరునితో చెప్పింది. చెబితే, అయ్యో అట్లెందుకు నువ్వు చిన్నపోతావమ్మా, నీవు ఏమాత్రం చిన్నపోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఆమెకు వరప్రసాదం చేసినాను. ఎవరికి? రతీదేవికి. రతి అంటే ఎవరు? మన్మథుని యొక్క భార్య, ధర్మపత్ని. మరి ఏమని వరప్రసాదం చేసినారయ్యా అంటే కేవలం తనకొక్కదానికి మాత్రమే నిజమైనటువంటి రూపంలో కనిపిస్తాడు. మన అందరిలో కూడాను కామరూపంలో ఉంటాడు. ఎవరైనా? మన్మథుడు కామరూపంలో ఉండి మనందరిలో కూడాను చైతన్యాన్ని కలిగింపజేసి మన ప్రజాతంతువును ఆపకుండా ఉన్నాడు. ప్రజాతంతుం ఆవ్యవచ్చేత్సి. ప్రజాతంతువులు అంటే సంతానము. ఒకరి తర్వాత ఒకరు పుడుతూనే ఉండాలి. ఎందుకోసం పుట్టడం? పిల్లలు ఎక్కువగా కనడం దేనికోసం? ఎవడైనా ఒక్కడు ధర్మాత్ముడైతే, ఈ జగత్తును ధర్మమైన మార్గంలో పరిపాలిస్తే ఆ ఒక్కడి చేత ఈ జగత్తంతా క్షేమంగా ఉంటుంది అని శ్రీరామచంద్రుడు, తర్వాత కృష్ణుడు, మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారము, బుద్ధావతారము, కల్కి అవతారము, ఇట్లా అనేకమైనటువంటి అవతారాలు ఎత్తుకుంటూ ఎప్పుడైతే లోకం మీద కష్టకాలం వస్తుందో అప్పుడు ఆదుకోవడానికి ఆ పరాత్పరుడు ఏదో ఒక రూపంలో పంపిస్తూ ఉంటాడు. అట్లాంటి మహత్తరమైనటువంటి రోజు ఇవాళ. ఎవరి జన్మదినం? ఇప్పుడే చెప్తే మన్మథుడు చెప్పే జన్మదినం. మదన పంచమి అని చెప్పి పంచాంగంలో ఉంటుంది చూడండి. మదనుడు అంటే
ఆ విష్ణుమూర్తి యొక్క కొడుకు. లెక్క ప్రకారంగా విష్ణుమూర్తి యొక్క కొడుకు ఆ కామేశ్వరీదేవి కోరిక మేరకు మదనుడుగా మళ్ళీ జన్మించినటువంటి రోజు మదన పంచమి. ఇక దాని తర్వాత కాలంలో మన 4 ముఖాలు గల బ్రహ్మదేవుడు ఉన్నాడు కదా. బ్రహ్మదేవుడికి ఎన్ని ముఖాలు? కాదు, 5 ముఖాలు. 5వ ముఖం పొరపాటు చేసింది. పార్వతీదేవి అందాన్ని చూసి మోహించింది. మోహించగానే ఏం చేశాడు? శంకరుడు త్రిశూలం తీసుకొని వదిలిపెట్టినాడు. అది ఏం జరగాలో జరుగుతుంది. అదే ఆ బ్రహ్మదేవుడి యొక్క 5వ ముఖం ఎక్కడికి పోయి పడింది? బ్రహ్మ కపాలం. అది ఎక్కడుంది? బద్రీలో ఉంది. అద్భుతమైనటువంటి బద్రీ క్షేత్రంలో ఆ దానికి కూడా వరమిచ్చినాడు. ఎవరైతే భక్తితో భూమి మీద బాగా మంది పిల్లలు పుట్టడం దేనికోసం? ఏ ఒక్కడైనా పుణ్యాత్ముడు బద్రీకి వస్తాడు, అక్కడ పిండం ప్రదానం చేస్తాడు. దానితో పితరులు సద్గతికి చేరుకుంటారు. మన సంతానంలో ఏమైనా బాధలుంటే, ఆ తర్వాత మనకు సంతానం లేకుండా ఉంటే అక్కడికి వెళ్ళి ఆ దైవతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసుభ పూర్ణావతి ద్రవ్యదేవతాభ్యో నమః. పాయసము చిర అస్తు సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా ఇదంతి సప్తయోని రావణస్వామితే విఘ్నేశ్వర భగవానికి సనాన్యర్షాభిధేనో సుదుగా పూయమానః అభిచంద్రావర్తమేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమా జగదంబే మాతాకి భగవానికి ఉమామహేశ్వర భగవానికి ఓం ప్రాణాయస్తయే హర హర మహాదేవ గోపాలకృష్ణ భగవానికి ఆదిరాజ రామచంద్ర భగవానికి జగదంబే ఉమామాతాకి బజరంగ బలి వీర హనుమానికి రామలక్ష్మణ జానకి మాత సుజన హృదయ పంకజ జాత మనుజలోక గణమూర్తి అవ్యాజ కరుణామూర్తి చిత్రిలాస విలసన్మాత సుజన హృదయ పంకజ జాత శ్రీ చక్రాధిష్ఠిత జనని ద్వైతాత్మధిష్ఠిత జనని ద్వైతాత్మ భావన హరిణి శ్రీవాణి స్మితవదన పాలయమ క్షీరార్ణవజ శ్రిత జనని హిమనగ జాత కుసుమ హృదయ సుందర రూపవతి చిత్విలాస విలసన్మాత సుజన హృదయ పంకజ జాత మనుజలోక ఘనమూర్తి అవ్యాజ కరుణామూర్తి చిత్విలాస విలసన్మాత సుజన హృదయ పంకజ జాత. శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. నీరాజనానంతరమాచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి. సర్వ విద్యానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మ శివో మే అస్తు సదా శివో వేదానో స్వర ప్రోక్తో వేదాంతే ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్. రామకృష్ణ గోవింద గోవింద కృష్ణ